హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, భిన్న కేంద్ర ప్రదేశాల ప్రభావానికి లోనవుతూ ఏ ఒక్క కేంద్ర ప్రదేశానికి చెందనివి? ఆప్షన్స్: పురాతన వ్యవహార ప్రాంతం, మాండలిక సంధి ప్రాంతం, ప్రామాణిక మాండలిక ప్రాంతం, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భిన్న కేంద్ర ప్రదేశాల ప్రభావానికి లోనవుతూ ఏ ఒక్క కేంద్ర ప్రదేశానికి చెందనివి? ఆన్సర్ మాండలిక సంధి ప్రాంతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. భిన్న కేంద్ర ప్రదేశాల ప్రభావానికి లోను కాకుండా ప్రాచీన వ్యవహారాన్నే వీలైనంత తక్కువ మార్పులతో నిలుపుకునే భాషా వ్యవహారాన్ని ఏమంటారు? ఆప్షన్స్: పురాతన వ్యవహార ప్రాంతం, మాండలిక సంధి ప్రాంతం, ప్రామాణిక మాండలిక ప్రాంతం, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భిన్న కేంద్ర ప్రదేశాల ప్రభావానికి లోను కాకుండా ప్రాచీన వ్యవహారాన్నే వీలైనంత తక్కువ మార్పులతో నిలుపుకునే భాషా వ్యవహారాన్ని ఏమంటారు? ఆన్సర్: పురాతన వ్యవహార ప్రాంతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వయస్సును బట్టి, లింగభేదాన్ని బట్టి ఏర్పడే మాండలికాలు ఏవి? ఆప్షన్స్: ప్రాంతీయ మాండలికాలు, సామాజిక మాండలికాలు, చారిత్రక మాండలికాలు, జీవశాస్త్రానుసార మాండలికాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వయస్సును బట్టి, లింగభేదాన్ని బట్టి ఏర్పడే మాండలికాలు ఏవి? ఆన్సర్: జీవశాస్త్రానుసార మాండలికాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అధిక ఆదాయ వర్గాల వారు ఏ పదాల్ని అధికంగా ఉపయోగిస్తారు? ఆప్షన్స్: తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అధిక ఆదాయ వర్గాల వారు ఏ పదాల్ని అధికంగా ఉపయోగిస్తారు? ఆన్సర్: ఇంగ్లీష్. అధిక ఆదాయ వర్గాల వారు ఇంగ్లీష్ పదాల్ని అధికంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రిచ్చ, లచ్చ, కోక, కూడు మొదలైనవి ఏ వర్గం వారు ఉపయోగిస్తారు? ఆప్షన్స్: నిరక్షరాస్యులు, అల్పాదాయం వారు, అధికాదాయం వారు, అక్షరాస్యులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రిచ్చ, లచ్చ, కోక, కూడు మొదలైన పదాలు ఏ వర్గం వారు ఉపయోగిస్తారు? ఆన్సర్: అల్పాదాయం వారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కూటరు, పిజ్జా అనే పదాలు ఏ సామాజిక మాండలికానికి చెందినవి? ఆప్షన్స్: అల్పాదాయ, నిరక్షరాస్యుల, అక్షరాస్యుల, అధికాదాయ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కూటరు, పిజ్జా అనే పదాలు ఏ సామాజిక మాండలికానికి చెందినవి? ఆన్సర్: నిరక్షరాస్యుల. నెక్స్ట్ బిట్ చూద్దాం. గెర్ర వ్రాసిమాయ నంగీకరించిన భంగి అన్న ప్రయోగం ఎవరిది? ఆప్షన్స్: ఎర్రన, తిక్కన, పోతన, నన్నయ్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గెర్ర వ్రాసిమాయ నంగీకరించిన భంగి అన్న ప్రయోగం ఎవరిది? ఆన్సర్: పోతన. నెక్స్ట్ బిట్ చూద్దాం. కంబారి, బుగత, భోగట్ట ఏ మాండలికాలు? ఆప్షన్స్: పూర్వ మాండలికాలు, మధ్య మాండలికాలు, ఉత్తర మాండలికాలు, దక్షిణ మాండలికాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కంబారి, బుగత, భోగట్ట ఏ మాండలిక పదాలు? ఆన్సర్: పూర్వ మాండలికాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలో మాండలిక పరిశోధన మొదట ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతదేశంలో మాండలిక పరిశోధన మొదట ఎక్కడ జరిగింది? ఆన్సర్: కేరళ. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాశ్చాత్య దేశాల్లో మొదటగా ఎప్పుడు మాండలికాలపై పరిశోధన జరిగింది? ఆప్షన్స్: 1981, 1881, 1885, 1898. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పాశ్చాత్య దేశాల్లో మొదటగా ఎప్పుడు మాండలికాలపై పరిశోధన జరిగింది? ఆన్సర్: 1881. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలో మొదట మాండలిక పరిశోధన ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్: 1881, 1885,
1898, 1998. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతదేశంలో మొదట మాండలిక పరిశోధన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1898. నెక్స్ట్ బిట్ చూద్దాం. గుణపం గడ్డపార అను గోదావరి మాండలికాన్ని వాడిన ప్రబంధ కవి. ఆప్షన్స్ ధూర్జటి, తిక్కన, పింగళి సూరన, ఎర్రన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గుణపం గడ్డపార అను గోదావరి మాండలికాన్ని వాడిన ప్రబంధ కవి ఎవరు? ఆన్సర్ పింగళి సూరన. నెక్స్ట్ బిట్ చూద్దాం. పలకర్ర, తండాగ, ఊజు, కోనారి, కంప ఏ మాండలికాలు? ఆప్షన్స్ ఉత్తర మాండలికాలు, పూర్వ మాండలికాలు, మధ్య మాండలికాలు, దక్షిణ మాండలికాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ పూర్వ మాండలికాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మోట అను అర్థంలో కపిల అను నెల్లూరు మాండలికాన్ని వాడినవారు. ఆప్షన్స్ పింగళి సూరన, తిక్కన సోమయాజి, భద్రిరాజు కృష్ణమూర్తి, వెంకటరాయ శాస్త్రి. ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మోట అను అర్థంలో కపిల అను నెల్లూరు మాండలికాన్ని వాడినవారు. ఆన్సర్ తిక్కన సోమయాజి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు వృత్తి పదకోశాన్ని రూపొందించిన వారు. ఆప్షన్స్ పిఎస్ సుబ్రహ్మణ్యం, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, వేదం వెంకటరాయ శాస్త్రి, జార్జ్ వెంకర్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు వృత్తి పదకోశాన్ని రూపొందించిన వారు. ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. పూర్వ మాండలికంపై ఏ భాషా ప్రభావం ఉన్నది? ఆప్షన్స్ ఉర్దూ, తెలుగు, ఒరియా, సంస్కృతం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పూర్వ మాండలికంపై ఏ భాషా ప్రభావం ఉన్నది? ఆన్సర్ ఒరియా. పూర్వ మాండలికంపై ఒరియా భాషా ప్రభావం ఉన్నది. నెక్స్ట్ బిట్ చూద్దాం. నేడు ప్రామాణికంగా వాడుతున్న మాండలికం. ఆప్షన్స్ పూర్వ మాండలికం, దక్షిణ మాండలికం, మధ్య మాండలికం, ఉత్తర మాండలికం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నేడు ప్రామాణికంగా వాడుతున్న మాండలికం ఏది? ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ మధ్య మాండలికం. నెక్స్ట్ బిట్ చూద్దాం. చేద అనే అచ్చ తెలుగు పదం ఏ మాండలికం? ఆప్షన్స్ పూర్వ మాండలికం, దక్షిణ మాండలికం, మధ్య మాండలికం, ఉత్తర మాండలికం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చేద అనే అచ్చ తెలుగు పదం ఏ మాండలికం? ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ మధ్య మాండలికం. నెక్స్ట్ బిట్ చూద్దాం. దక్షిణ మాండలికంలో బేడ, కెలసనం, బీగ, హోన్న, ఉగ్గాణి మొదలగు పదాలు ప్రవేశించడానికి కారణం. ఆప్షన్స్ ఒరియా భాషా ప్రభావం, కన్నడ భాషా ప్రభావం, ఉర్దూ భాషా ప్రభావం, హిందీ భాషా ప్రభావం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దక్షిణ మాండలికంలో బేడ, కెలసనం, బీగ, హోన్న, ఉగ్గాణి మొదలైన పదాలు ప్రవేశించడానికి కారణమైనటువంటిది. ఆన్సర్ ఒరియా భాషా ప్రభావం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉత్తర మాండలికంపై ఈ భాషా ప్రభావం ఎక్కువ. ఆప్షన్స్ ఒరియా, ఉర్దూ, కన్నడ, సంస్కృత. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఉత్తర మాండలికంపై ఈ భాషా ప్రభావం ఎక్కువ. ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఉర్దూ. ఉత్తర మాండలికంపై ఉర్దూ భాషా ప్రభావం ఎక్కువ. నెక్స్ట్ బిట్ చూద్దాం. పార్టీ, లంచ్, చికెన్ మొదలగు ఆంగ్ల పదాలు ఏ మాండలికంలో విరివిగా కనిపిస్తాయి? ఆప్షన్స్ అక్షరాస్యుల వర్గ మాండలికం, అల్ప ఆదాయ వర్గ మాండలికం, నిరక్షరాస్యుల వర్గ మాండలికం, అధిక ఆదాయ వర్గ మాండలికం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పార్టీ, లంచ్, చికెన్ మొదలగు ఆంగ్ల పదాలు ఏ మాండలికంలో విరివిగా కనిపిస్తాయి? ఆన్సర్ అధిక ఆదాయ వర్గ మాండలికం.
నెక్స్ట్ బిట్ చూద్దాం. శిఖరాగ్రం, అంతర్జాలం, హృదయం, అమూల్యం మొదలగు మాండలిక పదాలు ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తారు? ఆప్షన్స్: అధిక ఆదాయం వారు, ఉన్నత విద్యావంతులు, అల్పాదాయం వారు, నిరక్షరాస్యులు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శిఖరాగ్రం, అంతర్జాలం, హృదయం, అమూల్యం మొదలగు మాండలిక పదాలు ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తారు? ఆన్సర్: ఉన్నత విద్యావంతులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మెట్ట, తొలిగాబు, గుత్త మొదలగు పదాలు వాడేవారు? ఆప్షన్స్: కార్మికులు, రైతులు, విద్యావంతులు, నేత పనివారు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మెట్ట, తొలిగాబు, గుత్త మొదలైన పదాలు వాడేవారు ఎవరు? ఆన్సర్: రైతులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అక్కడ అనే అర్థం గల పదానికి ఆడ అనే దక్షిణ మాండలికం ప్రయోగించిన కవి? ఆప్షన్స్: దూర్జటి, తిక్కన, నన్నయ్య, ఎర్రన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అనే అర్థం గల పదానికి ఆడ అనే దక్షిణ మాండలికాన్ని ఉపయోగించినటువంటి కవి ఎవరు? ఆన్సర్: దూర్జటి. ఇవి ఇవాల్టి బిట్స్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.